బుట్టాయిగూడ మండలం పులిరాముడిగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యాబోధనలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని, ఆ పాఠశాలను కుదించి 7వ తరగతి వరకు చేయడం తగదని కోరుతూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠశాలను ప్రస్తుతం 7వ తరగతి వరకు మాత్రమే కొనసాగించడం తగదని బైఠాయించారు. ఉన్నత తరగతులు తొలగించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్కూల్ ముందు బైఠాయించి విద్యార్థులతో కలిసి తమ ఆవేదన వెళ్లిబుచ్చారు. మా పాఠశాల మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. పాఠశాలను తిరిగి 10వ తరగతి వరకు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన సాగించారు. విద్యా హక్కును కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పులిరామన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో పై అడవిలోంచి ఉన్న 16 గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. ఏజెన్సీలో ఎందరికో విద్యా బుద్ధులు చెప్పిన పులిరామన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యను అందించేలా చూడాలని మీడియాతో పలువురు కోరారు. తమకు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ కేఆర్పురం అండి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు వాళ్ళు ఈ ఆశ్రమ్ స్కూల్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లోనూ ఎంతమంది శాంక్షన్ స్ట్రెంత్ ఉంది, ఎంతమంది అడ్మిషన్ ఉంది కింద సంవత్సరం అనే దాని మీద స్టాండర్డైజేషన్ ఆఫ్ స్ట్రెంత్ అని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఏప్రిల్ నెలలో. అందులో సందర్భంగా ఈ మన పులిరాముడిగూడెం ఆశ్రమ్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్ బుట్టాయిగూడెం మండలంలో కూడా కిందటి సంవత్సరం 161 మంది స్ట్రెంత్ ఉన్నారు. 240 మందికి 3rd నుంచి 10th వరకు ఒక క్లాస్ కి 50 మంది లెక్కన 240 మంది ఉండాలండి. కానీ 161 మందే ఉన్నారు. దాని సందర్భంగా రివ్యూ చేసి ఇక్కడ 7th, 8th, 9th, 10th క్లాస్ ని ఇక్కడ మార్చేసి వేరే దగ్గర షిఫ్ట్ చేయమని జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3rd నుంచి 7th వరకు ఈ స్కూల్ రన్ చేయడానికి ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పెద్దలు, చుట్టుపక్కల వాళ్ళ గ్రామస్తులు అందరూ కలిసి పేరెంట్స్ అది అలా చేయడానికి లేదు, ఇది ఎప్పుడో పూర్వం నుంచి నడుస్తున్న స్కూల్ ఇది. ఈ స్కూల్ ని ఆ విధంగా స్ట్రెంత్ ప్రకారం తగ్గించడం మంచిది కాదు. స్ట్రెంత్ ట్రైబల్ ఏరియాస్ లో స్ట్రెంత్ అంత ఆశాజనకంగా ఉండదని అందరికీ తెలుసు. ఈ ట్రైబల్స్ ని ఒక ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడ పీవీటీజీ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు అక్కడ దూరంగా వెళ్ళలేరు అని ధర్నా చేయడం జరిగింది. దాని మీద వెంటనే డెసిషన్ కావాలని స్కూల్ ఎదురుగా ధర్నా చేశారండి. దీనికి పై అధికారులతో హెడ్ ఆఫీసు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ లో మాట్లాడి ఈ సమస్యను వివరిస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ యథావిధిగా 3rd నుంచి 10th వరకు ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ దీనికి హ్యాపీగా ఫీల్ అయ్యారండి. పేరు తెల్లం రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషనలైజేషన్ పేరుతో స్కూళ్ళని క్లబ్ చేస్తా ఉంది. అంటే గతంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న స్కూల్ ని ఇప్పుడు 3 నుంచి 7వ తరగతి వరకు, 5వ నుంచి 10వ తరగతి వరకు స్కూల్ ని చేసింది. ఐటీడీ పరిధిలోని 25 పాఠశాలలు ఉంటే 4 పాఠశాలని ఈ రోజు 3వ నుంచి 7వ తరగతి వరకు మార్చింది. అందులో ఒకటి మహిళా బాలికలకు సంబంధించి స్కూల్ ఉంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే పూర్వం ఇంత మునుపు ఎట్లా ఉందో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొనసాగించమని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన విధానం సరైనది కాదు. వెంటనే ఈ మార్పుని పునరాలోచన చేసి యథావిధిగా కొనసాగించమన్నది మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. పులిరామన్నగూడెం స్కూల్ ఇప్పుడు 3 నుంచి 7 వరకు చేసింది. మాకు 3 నుంచి 7 కాదు 10 వరకు ఉంచాలన్నదే వాళ్ళు కోరుతూ ఈ రోజు గ్రామస్తులంతా వచ్చి టెంట్ వేసుకుని స్కూల్ ఓపెనింగ్ రోజే నిరసన తెలియజేశారు. డీడీ గారు వచ్చారు. డీడీ గారు పైన కమిషనర్ గారికి, కలెక్టర్ గారితో మాట్లాడమని చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం వరకు కొనసాగిస్తారా లేకపోతే వచ్చే సంవత్సరం వరకు కొనసాగిస్తారా అన్నది స్పష్టత లేదు. కాబట్టి ఆ స్పష్టత కూడా ఇమ్మని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పాఠశాలల యొక్క స్థాయిని తగ్గిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ జీవోని మేము వ్యతిరేకిస్తున్నాం. పాత స్థాయిలో యథార్థంగా పాఠశాలల యొక్క స్థాయిని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి పాఠశాలల యొక్క స్థాయిని 3వ తరగతి నుంచి 7వ తరగతికి, 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలల యొక్క స్థాయిని 3వ తరగతి నుంచి 7వ తరగతి, అలాగే 3వ తరగతి నుంచి ఉన్నటువంటి కొన్ని పాఠశాలని 3 నుంచి 7కి అలా కుదిస్తూ ఇవాళ పశ్చిమ ఏజెన్సీలో ప్రధానంగా ఏలూరు జిల్లాలో 25 పాఠశాలల్లో కూడా మార్పులు చేర్పులు చేశారు. ఇది గిరిజనుల విద్యార్థుల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ ని పెరిగే విధంగా
ఈ చర్య ఉంది. ప్రభుత్వం వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసరించాలి. 1986 నుంచి మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్యకు సంబంధం లేకుండా పాఠశాలని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజున పాఠశాలని ఏర్పాటు చేశారు. పులిరావనగూడెం పాఠశాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. పులిరావనగూడెం, రాజానగరం, దొరమావిడి ఈ 3 పాఠశాలలు ఇవాళ ఏజెన్సీ ఐటీడీఏలు ఏర్పాటు కాకముందు నుంచే ఇక్కడ పాఠశాలలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ రోజున ఈ పాఠశాలల్ని మరి మూసివేయటం అనేటువంటిది, స్థాయి తగ్గించడం అనేటువంటిది ఈ గిరిజనుల డ్రాప్ అవుట్స్ పెరగడానికి మరి ఉపయోగపడద్దని, మరి ఇది గిరిజనులకి విద్యను దూరం చేసే చర్య కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.